ప్రభుత్వంపై ప్రతిపక్షాల విష ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి పనికి అడ్డం పడితే సహించేది లేదని హెచ్చరించారు. కులగణనలో పాల్గొనని నేతలను సామాజిక బహిష్కరణ చేయాలని సూచించారు. మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకొస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. యువ వికాస సభలో పాల్గొన్న సీఎం బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో పర్యటించిన రేవంత్ యువ వికాసంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలన, ఏడాది పాలనను ప్రజలు పోల్చుకోవాలన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు. చూస్తాం ఖచ్చితంగా. 10 నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజులు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగరాస్తామని చెప్పడం జరిగింది. కాళేశ్వరం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. అచ్చొచ్చిన ఆంబోతుల్లా ఇద్దరు నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ధర్నా చేసే పరిస్థితులు లేవని ఇప్పుడు స్వేచ్ఛగా ధర్నా చేస్తున్నారంటే ప్రజాపాలనకు నిదర్శనమన్నారు రేవంత్. నువ్వు గట్టిన కాళేశ్వరం ఎట్లుందో, కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వాళ్ళు చేసిందేంది, 10 నెలల మనం చేసిందేందో చర్చ చేద్దామంటే రారు. కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ కులగణనలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. గొప్ప కార్యక్రమంలో పాల్గొనని నేతల గురించి బీసీ సంఘాలు ఆలోచించాలన్నారు. కేవలం ఒక కుటుంబం కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమ బాట పట్టి వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసనల ద్వారా, రాస్తా రోకల ద్వారా, ఉద్యమాల ద్వారా, బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు? ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానికా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ, ఆత్మగౌరవం, నిధులు, నీళ్ల కోసమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత ప్రభుత్వం పని చేయకుండా ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టాయని విమర్శించారు. మేము వచ్చాక ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ఆషామాషి కాదన్నారు. రామగుండంలో త్వరలో థర్మల్ పవర్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తామన్నారు. దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పెద్దపల్లి శాసనసభ సాక్షిగా ఈరోజు మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీకోసం, మన కోసం, మనందరి కోసం రూపాయి పోగేసి సంపద సృష్టించి ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, 10 ఏళ్లు బీఆర్ఎస్ కు సాధ్యం కాని పనులను మేమొచ్చిన ఏడాదిలోనే చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి నియోజకవర్గానికి మహర్దశ పట్టుకుందని చెప్పారు. పెద్దపల్లికి ఏండ్ల నాటి డిపో కలను నిజం చేసిన రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. చాలా ప్రముఖమైన శివక్షేత్రం, ఆ శివక్షేత్రానికి సంబంధించి 3 నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంపై దృష్టి పెడుతూనే ప్రైవేట్ రంగంలో 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. 10 నెలల్లోనే 10,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పారు. త్వరలో రామగుండానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామన్నారు ఉత్తమ్. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో 10,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది. కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించబడుతున్నాయి. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయన్నారు పొంగులేటి. రేపటి నుంచి అధికారులు గ్రామాల్లోకి వచ్చి అర్హులను గుర్తిస్తారని చెప్పారు. భూములు ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత ఉండేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం ఉండబోతుందని చెప్పారు. 10 ఏళ్లు ప్రజలను నియంతృత్వంగా అణిచివేశారని అన్నారు మరో మంత్రి పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 2020-24 ఆర్ఓఆర్ చట్టాన్ని రేపు అసెంబ్లీ సమావేశాల్లో పెడుతున్నాం. తెలంగాణలో భూములున్న ప్రతి వారికి భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉండబోతుందని తెలుపుకుంటూ
పాలకులు పెద్దపల్లిని దోచుకున్నారని విమర్శించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 10 ఏళ్లు ఆర్థికంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. మాట ఇచ్చినట్లుగా పెద్దపల్లిలో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పని చేయాలంటే చాలా ఉంటుంది, కానీ గత 10 సంవత్సరాలు కేవలం ఇక్కడ దోచుకున్నారు, కానీ ఇక్కడ తెచ్చిన నిధులు లేవు, నియామకాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. పెద్దపల్లి ప్రాంతానికి 1000 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులారా ఇక్కడ నిధులు తీసుకొచ్చినారని చెప్పి గర్వంగా నాకు ఈరోజు ఒక ఎంపీగా ఇక్కడ నేను పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా ఉన్నది. 1000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 585 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 76 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. టీజీఎంఎస్ ఐడీసీ ద్వారా 101 కోట్లతో గుంజపడుగులో పీహెచ్సీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మంతనిలో 50 పడకల ఆసుపత్రి, పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రిని విస్తరించారు. ఆ తర్వాత సీఎం కప్ను ఆవిష్కరించిన రేవంత్ వివిధ శాఖల్లో ఉద్యోగం సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. స్కిల్ వర్సిటీలో భాగస్వామ్య సంస్థలతో ఎంఓయూ చేసుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి ఏడాదిలోనే జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదన్నారు. ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందన్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సగటున నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రైతులు, మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రులందరూ కష్టపడి ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 1 సంవత్సరంలో 55,000 మాట గుర్తుపెట్టుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉద్యోగాల పేరిట మోసం చేసిన కేసీఆర్ ఆనాడు ఏమి చేయలేని పరిస్థితిలో తన కుటుంబంలో ఉద్యోగాలు పెట్టుకున్నాడు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో గ్రూప్ 1 నిర్వహించడం కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, పోలీస్ శాఖలో కానీ ఇచ్చిన అన్ని ఉద్యోగాల సంఖ్య దాదాపు 55,000. సగటున నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. దేశంలోని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎక్కడా లేని విధంగా సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పెద్దపల్లి సింగరేణి కార్మికులు రాష్ట్రానికి వెలుగులు అందిస్తున్నారన్నారు జీవన్ రెడ్డి. 2 లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేసినటువంటి యొక్క ఏకైక రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పనతో పాటుగా వరిధాన్యం సన్న రకాలకు ఏదైతుందో 500 రూపాయలు బోనస్ కల్పిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు, వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేశారు. మహిళలను లక్షాధికారి చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల హామీల అమలు కొంత ఆలస్యమవుతుందని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ప్రజల నమ్మకంతో తెలంగాణలో అధికారం ఇచ్చిండ్రు. అధికారంలో ఉన్నప్పుడు మేము అహంభావంతో పోవట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి, మహిళల్ని లక్షాధికారులు కాదు కదా కోటీశ్వరం చేస్తాం. మేము మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మహిళల మీద అభిమానం ఉంది. యువత ముందుకు వస్తే స్వయం ఉపాధి కింద రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పర్యటించిన ఆది శ్రీనివాస్ కలెక్టర్లతో కలిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ తో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేసేందుకు ముందుకెళ్తున్నట్టు చెప్పారు ఆది శ్రీనివాస్. యూనియన్ బ్యాంకు ద్వారా ఈ 2 లక్షల యూనిట్లో 1,40,000 సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో మిగతా 60,000 ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు కాబట్టి తన కాళ్లపై తను నిలబడతానని చెప్పిన ఒక ధైర్యంతో దివ్యాంగులు అనేటువంటి ఆలోచన రాకుండా మరొకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థితిలో ఉంటానని చెప్పిన ఆలోచనతోటి
ముందుకు రావడం అభినందనీయం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమరి ఓల్డ్ బస్టాండ్, విద్యానగర్, దీపక్ నగర్ ఏరియాల్లో మార్నింగ్ వాక్ చేశారు వివేక్. 79 లక్షలతో రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణాల పనులు జరుగుతున్నాయన్నారు. మందమరిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు జాప్యం చేయకుండా నాణ్యతతో చేపట్టాలని సూచించారు. సింగరేణి కార్మికవాడలో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు వివేక్ వెంకటస్వామి. శ్రీపాద్ నగర్ జంక్షన్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉండే, అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలందరూ కూడా అక్కడ నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసినారు. దానికి 79 లక్షలతోని డ్రైన్స్, రోడ్స్ రెండు కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకోవడం మాని సహకరించాలని సూచించారు కాంగ్రెస్ నేతలు. తమ ప్రభుత్వానికి వచ్చే ఆదరణ తట్టుకోలేక విపక్షాలు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ ప్రకంపనలు జనాన్ని భయాందోళనకు గురిచేశాయి. సిటీతో పాటు పలు జిల్లాల్లో ఉదయం భూమి పలు సెకండ్ల పాటు కంపించింది. అకస్మాత్తుగా ఇంట్లోని వస్తువులు కింద పడటం, వైబ్రేషన్స్ రావడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు. గడిచిన 20 ఏళ్లలో ఈ స్థాయి ప్రకంపనలు కాస్త ఆందోళన కలిగించే విషయం అంటున్నారు అధికారులు. రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. భూ ప్రకంపనలకు జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి నుంచి వైబ్రేషన్ రావడంతో ఇండ్ల నుంచి జనం భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి అన్నారు అధికారులు. గోదావరి రివర్ బెల్ట్ లోనే భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపారు. రిక్టర్ స్కేలుపై 3 నుంచి 4 తీవ్రత నమోదవడం సాధారణం కాగా ఈసారి 5.3 తీవ్రతతో నమోదవడం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం అంటున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. ములుగు జిల్లాలో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత రికార్డైంది. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. ములుగులోని మేడారం కేంద్రంగా 225 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 4న ఎక్కడైతే 50,000 చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు. జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఉదయం 7-8 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. ఇండ్లలో వస్తువులు కింద పడిపోయాయి. ఇండ్లపై రేకుల శబ్దం రావడంతో భయంతో జనం ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈరోజు పొద్దున్న సుమారు 7:30-7:40 మధ్యలో 5.3 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇక్కడ అవ్వడం జరిగింది. మనం కూడా మన లోకల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసాం. మన ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంపీఓస్, ఈవెన్ అవర్ పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పంపించి ఎక్కడైనా ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అయిందా అని అడిగాము. మేజర్గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ మన చిన్న ఏదైతే డిలాబిడేటెడ్ హౌస్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి, టెంపరరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి రెక్కి చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు నెలకొన్నాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం అయోమయానికి గురయ్యారు. జగిత్యాల జిల్లాలో పలుచోట్ల ఉదయం 7:30 స్వల్పంగా భూమి కంపించింది. జగిత్యాల టౌన్లో హనుమాన్వాడ, కృష్ణానగర్, విద్యానగర్, కరీంనగర్ రోడ్ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూమి కంపించింది. ఒక్కసారిగా జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. సడన్ గా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండిపోయారు జనం. గోడల కాడ నుంచి మొత్తం కదలడం జరిగింది. మొత్తం పిల్లలు కింద పడుకున్న వాళ్ళు కూడా భయంతో లేచి బయటికి పరుగులు తీసారు. కొన్ని సెకండ్ల పాటు అందరూ భయాందోళనకు గురై బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూడడం జరిగింది. మొత్తం ఇల్లంతా కింద మీద అయినట్టు అనిపించింది. మొత్తం ఇంట్లో సామాన్లన్నీ కూడా కదిలి మంచాల కాడ నుంచి ప్రతి ఒక్కటి వస్తువు కూడా కదిలినట్టు అనిపించి కిటికీలు ఇట్లా దడదడ సౌండ్ రావడం లాంటివి జరిగినాయి. చాలా 3 సెకండ్ల వరకు భూమి కంపించింది. అది ఏమైంది అని చూసే వరకు మా వాళ్ళని అడుగుతాను, ఏమైంది ఎందుకు మంచకి వెళ్తానని. మొదటిసారి ఇది పుట్టినప్పటి నుంచి మొదటిసారి భూమి కంటే ప్రత్యక్షంగా చూడడం జరిగింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూకంపం సంభవించింది. దాంతో ప్రజలందరూ ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. కొన్ని చోట్ల స్లాబులు పెచ్చులు ఊడిపడ్డాయి. మరికొన్ని చోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భద్రాచలం డివిజన్లో 3 సెకండ్లు, మనుగూరు అశ్వాపురం మండలాల్లో దాదాపు 6 సెకండ్లు భూమి కంపించింది. కరీంనగర్లోని విద్యానగర్, దుర్గమ్మగడ్డలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయన్నారు స్థానికులు. ఇల్లందులో 7 గంటల 27 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. వాస్తవానికి మేము ఇంట్లో ఉన్నాము. ఈ వైబ్రేషన్ వలన అసలు ఏం జరుగుతుందని అర్థం కాక ఇది మాకే జరుగుతుందా లేకపోతే మా చుట్టుపక్కల జరుగుతుందని నేను బయటకు వచ్చినప్పటికల్లా మాకు ఎదురుగా ఇది భూకంపం అని చెప్పేసి అప్పుడు మాకు అర్థం అయిపోయింది. డ్యామేజ్ ఏం జరగలేదు. పైన కాకపోతే ఒకేసారి షేకింగ్ లాగా వచ్చింది. భయపడ్డాం ఒకేసారి. ఏటూరు నాగారంలో 7 గంటల 26 నిమిషాలకు స్వల్పంగా కంపించింది. నర్సంపేటలో 7 గంటల 28 నిమిషాలకు 3 సెకండ్లు భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో పలు చోట్ల 2 నిమిషాలు భూమి కంపించింది. హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం, యూసఫ్గూడ, అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, షేరలింగంపల్లి ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, కిస్మత్పూర్, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆందోళనల మధ్య కొనసాగుతున్నాయి. అదానీ అవినీతిపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. దేశంలో రైల్వే నెట్వర్క్ ఆధునికీకరణకు ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రులు. ప్రతి రైల్వే టికెట్పై 46% రాయితీ ఇస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దేశంలో రైలు ప్రమాదాలు పెరిగాయన్నారు విపక్ష ఎంపీలు. పార్లమెంటు వింటర్ సెషన్స్ 6వ రోజు ఆందోళన మధ్య కొనసాగాయి. ఉభయ సభలు ప్రారంభానికి ముందే పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ అవినీతిపై జేపీసీతో విచారించాలని డిమాండ్ చేశారు. మోదీ, అదానీ ఒక్కటేనంటూ బ్యానర్తో నిరసన తెలిపారు ప్రతిపక్ష ఎంపీలు. లోక్సభలో భారతీయ రైల్వే వ్యవస్థపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. తిరువనంతపురంలో నమోం రైల్వే టెర్మినల్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం అవుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. కేరళలో నిధులు సమస్య కాదన్నారు. భూసేకరణ కేరళ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. శశి థరూర్కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర సర్కారు ముందు ధర్నా చేయాలన్నారు అశ్విని వైష్ణవ్. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో కౌంట్ డౌన్ నిలిపివేసినట్లు ఇస్రో తెలిపింది. రేపు సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ప్రయోగం చేపట్టనున్నట్లు ట్వీట్ చేసింది. సమస్యను గుర్తించి పరిష్కరిస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ప్రోబా-3 ఉపగ్రహాన్ని భూకక్షలో ప్రవేశపెట్టనున్నారు. సూర్యుడి కరోనాపై ప్రోబా-3 ఉపగ్రహం పరిశోధనలు చేయనుంది. ప్రోబా-3లో 2 ఉపగ్రహాలుంటాయి. ఒకటి అకల్చర్ స్పేస్ క్రాఫ్ట్ కాగా రెండోది కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఇవి 2 ఏళ్ల పాటు సేవలు అందించనున్నాయి. ప్రోబా-3లో అనుకోకుండా సాంకేతిక సమస్య రావడంతో రీషెడ్యూల్ చేసింది ఇస్రో. That's all for now.